మరలా పాత జమీందారులందరికీ వాళ్ళ భూములు వాళ్ళకి పోయాయి అధ్యక్ష. అదేవిధంగా నేను చెప్పినటువంటి బై నెంబర్లు ఇటువంటివన్నీ కూడా జరిగినాయి. అప్పుడు ఏం రాసుకునే వాళ్ళంటే మింజుమిలే అంటే ఏంటంటే అందాజా అంటే రిజిస్ట్రేషన్ లేనప్పుడు అందాజాలు లేవు, పేపర్లు లేవు, ఏమి లేవు. ధరణి పేరుతో మొత్తం కూడా కొత్త నయా భూస్వాములు తయారయ్యారు అధ్యక్ష. ఆ విధంగా మనం అసలు దానికంటే చెడు ఎక్కువ జరిగిందనేది మీ ద్వారా తీసుకొస్తున్నాం. అప్పుడు విఆర్ఓ ఉండేవాడు, తహసీల్దార్ ఉండేవాడు, జాయింట్ కలెక్టర్ ఉండేవాడు. ఇన్ని కౌంటర్ చెక్స్ ఉండేవి. ఇన్ని కౌంటర్ చెక్స్ వలన తప్పు చేయడానికి చాలా అవకాశాలు తక్కువ ఉండేవి అధ్యక్ష. అదేవిధంగా రికార్డ్స్ అనేది మన మదర్ ఆఫ్ రికార్డ్స్. ఇవన్నీ మన దగ్గర ఉన్న పాత రికార్డ్స్ అవేం తక్కువ అంచనా వేయొద్దు అని. అది అందులో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు, కానీ పాత రికార్డ్స్ లేకపోతే ఇప్పుడు ఈ ధరణి వచ్చిన తర్వాత దానికి పాత రికార్డ్స్ అన్నీ కూడా పోయినాయి అధ్యక్ష. భూ విస్తీర్ణం పట్టాదారుల పేర్లు తెలిపే మదర్ రికార్డ్స్గా ఉండేవి. అవి పాణీల్లో గ్రామ ఫీల్డ్లు టిఫన్లు సేత్కారులు మొత్తం ఇప్పుడు లేవు అధ్యక్ష. రిజిస్టర్ అయిన భూమికి పొలం ఉన్న భూమికి పొంతన లేదు. ఇప్పుడు జరిగిన దానిలో పొలం ఏమో ఒక చోట ఉంటుంది, రిజిస్ట్రేషన్ మరో చోట ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా సమగ్ర ఈ భూ సర్వే అనేది లేకపోవటం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చాయని మీ దృష్టికి నేను తీసుకువస్తా ఉన్నాను. ఆ పద్ధతుల్లో ఇక ప్రధానమైంది ఈ ఐఎఫ్ఎల్ఐఎస్ అనే కంపెనీ. అంటే అన్నీ అధ్యయనం చేసి నేను చూడలేదు అధ్యక్ష. ఇవాళ సమస్య ఉంది కాబట్టి అధ్యయనం చేసి ఈ ఐఎఫ్ఎల్ఐస్ చేతుల్లో దాదాపు 1,60,00,000 ఎకరాల మన భూమిని, మన జీవితాన్ని, మన ప్రాణాన్ని, మన బతుకుని ఒక కంపెనీ చేతుల్లో ఎలా పెట్టాము, మొత్తం మన రాష్ట్రం, మన ప్రజలు, మన ఆస్తులన్నింటినీ ఒక కంపెనీ చేతుల్లో, ఒక ప్రైవేట్ కంపెనీ చేతుల్లో ఎలా పెట్టాము, ఇది ఆలోచన చేయవలసిన అవసరం ఉందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకు అలా ఒక్కళ్ళ చేతుల్లో పెట్టారు? ఒకవేళ పొరపాటు జరిగితే, ఏదైనా వైరస్ వస్తే, కంప్యూటర్ ఏదైనా నాశనం అయిపోతే, ఆన్లైన్ లేకుండా వైరస్ వస్తే, రికార్డ్స్ అన్నీ తగలబడిపోతే, ఇంకేదో అయిపోతే, వాడు మోసం చేస్తే ఏం చేస్తావు? తీసుకెళ్ళి ఇంకెవరితో కొల్యూడ్ అయిపోయి మన భూములన్నీ ఇంకోళ్ళని స్వాధీనం చేస్తే ఏం చేస్తావు? ఎందుకనంటే కలెక్టర్ చేతుల్లో కూడా ఓపెన్ చేసేటువంటి అవకాశం లేదు అధ్యక్ష. ఆ విధంగా ఆ కంపెనీ అనేది అది అంటే వీళ్ళు మంచి ఉద్దేశం పెట్టి ఉండొచ్చేమో, కానీ దానివలన చాలా చాలా ప్రమాదాలు ఉన్నాయని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇంక బ్యాక్ టు బ్యాక్ ఎండ్ రావాలంటే అనకూడదు. సీసీఎల్ఏ తలుచుకుంటే మాత్రం ఆయన దీన్ని ఏదైనా చేయొచ్చు అనేది నేను తెలుసుకున్నాను అధ్యక్ష. అందువలన ఇంక అంత ప్రమాదం జరగకముందే ప్రజలు దానికి ఒక మంచి దీనిపైన వాళ్ళ అసంతృప్తిని వెలిబుచ్చారు. ఈ పేచీలు ఎన్ని జరిగినాయి అంటే ధరణి వెబ్సైట్ పైన 15 కోట్లకు పైగా సైట్ విజిట్స్ జరిగాయి అధ్యక్ష. 15 కోట్లకు పైగా వాళ్ళకి సంబంధించిన ఈ వివాదాలు ఇవి తెలుసుకోవడం కోసం. అందుకని మొత్తంగా చూస్తే ధరణి పర్పస్ ఫెయిల్ అయింది. ఇప్పుడు పరిష్కారాలు ఏంటి? నేను టైం ప్రిసైజ్గా ఉంది కాబట్టి చదివేస్తాను అధ్యక్ష. అందువలన ఈ ప్రభుత్వం వచ్చినాక, ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు దీన్ని సరిచేయడానికి ఒక కమిటీ వేశారు. కమిటీ వేసిన పరిష్కారం ఇంకా దొరకలేదు. ఆ కమిటీ ఎందుకంటే ప్రధానమైనది చట్టం మార్చింది వాళ్ళు ఏం చేయలేరు. ఆ కమిటీ చేయగలిగింది ఏంటంటే ఏదైనా టెక్నికాలిటీస్ ఉంటే, పేర్లలో స్పెల్లింగ్ ఏమైనా తప్పులు జరిగితే ఈ పైన వాటిని మాత్రం పరిష్కారానికి జరిగింది తప్పితే అసలు పరిష్కారం జరగలేదనేది నేను ఇప్పుడున్న ప్రభుత్వ మంత్రులు మా శ్రీనివాసరెడ్డి గారికి వాళ్ళు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు ఇంకా నెక్స్ట్ పరిష్కారం ఏంటి? సార్ ఇప్పుడు రద్దు చేసామంటున్నారు. రద్దు చేశారా సార్? ఇప్పుడు ఆ పాత కంపెనీ ఐటీ రద్దు చేశారా? రద్దు చేయాలా? 1 month అయిందా? అదే 1 monthలో ఇది రెండో పరిష్కారం. తక్షణం ఆ ఐటీ కంపెనీని రద్దు చేయవలసిందిగా అది రెండో పరిష్కారంగా నేను మీకు సూచిస్తున్నాను. మూడోది భూ సర్వే. ఇప్పుడైనా ఆలస్యమైనా సరే గ్రామంలో ప్రతి అంగుళం కూడా మాన్యువల్గా భూ సర్వే జరపాలి.
ఆన్లైన్లోనూ దాన్ని పెట్టుకోవచ్చు, మాన్యువల్గాను పెట్టుకోవచ్చు. 2 రకాల సర్వేలు జరపాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అలాగే పెండింగ్లో పడిపోయినటువంటి సాదా బైనామాలని తక్షణం పరిష్కారం చేయాలి. అందులో మన జిల్లా ప్రజలంతా కూడా ఎక్కువ నాకు ఓట్లు వేసింది ఇటు కాంగ్రెస్ పొత్తు